పిల్లలతో విలువైన సమయం గడపడం, వారికి కుటుంబ విలువలు నేర్పించడం. పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు పరుషంగా మాట్లాడడం, కసురుకోవడం, వారు భయపడేట్లు చెప్తే వారికి మంచి ఆ సమయానికి చెప్పినా మనం చెప్పే విధానంలోని భయం వలన వారికి అది సరిగ్గా చేరకపోవచ్చు, భయాన్ని కలిగించవచ్చు, లేదా వాటిపైన ఆసక్తినే కోల్పోయేట్లు చేయొచ్చు. అదే వాళ్ళకి మంచిగా చెప్పడం, అర్థమయ్యేలా వివరించడం, నచ్చే దారిలో చెప్పడం వల్ల వారికి మనం చెప్పింది చేయాలనే ఆలోచనను కలిగించిన వాళ్ళం అవుతాం. మంచిగా చెప్పిన వినకుంటే మరీ భయాన్ని కలిగించేలా కాకుండా కొద్దిగా ప్రేమగా మందలించినా సరే వారు వింటారు, పాటించే అవకాశం కూడా ఉంది. పిల్లలతో సన్నిహితంగా ఉంటూ వారికి ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించాలి. సెలవుల్లో లేదా ఖాళీ సమయంలో వారి పుస్తకాలు, వస్తువులు, ఆట వస్తువులను సర్దుకోవడంలో ప్రోత్సహించాలి. వారిని ఇంటి పనుల్లో భాగస్వామ్యులుగా చేయడం మంచి పని. ఇంటిని సర్దడంలో సహాయం చేయమని చెప్పాలి. వంటిల్లు సర్దడంలో తల్లికి సహకరించడం, అలానే తోట పనిలో వారిని నిమగ్నులు చేయడం, వారిని దగ్గరుండి చదివించడం, పండుగలు లేదా ముఖ్యమైన వేడుకలలో ఇంటిని అలంకరించమని చెప్పడము, పండగలు, పూజలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా గృహాలంకరణలో సహాయం చేయమని చెప్పడం, పూజలో పాల్గొనేట్లుగా చేయడం, మన సంప్రదాయాల గురించి, పండగల గురించి వివరించడం, పూజా కార్యక్రమాలలో నిమగ్నులవడం వలన వారికి పూజలో ఆచరించే విధానాలన్నీ తెలుస్తాయి. అలానే నైవేద్యము, ప్రసాదము అంటే ఏంటో తెలియజేయాలి. మనము దేవుడికి నివేదించిన దాన్ని నైవేద్యం అంటాము. నివేదించిన దానిని స్వీకరించడాన్ని ప్రసాదం అంటాము. పిల్లలకు డబ్బు విలువను కూడా తెలియజెప్పాలి. వారితో కలిసి భోంచేయడం, సెలవుల్లో లేదా అందరూ కలిసి ఉన్నప్పుడు సరదాగా కలిసి మాట్లాడుకుంటూ వారు ఆ రోజు చేసిన పనుల గురించి కుటుంబమంతా కలిసి పంచుకోవడం, ఇంట్లో అమ్మమ్మలు, తాతలు, నాన్నమ్మలు లేదా పెద్దవాళ్ళు ఉంటే తీరిక సమయం దొరికినప్పుడు వారితో కలిసి భోంచేయడం, అలా చేయడం వలన వాళ్ళ విషయాలు, వాళ్ళ చిన్నప్పటి విషయాలను తెలుసుకోవచ్చు. పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం వలన, వారితో కలిసి నడవటం వలన వారిలో ఉన్న భయాలను, అపోహలను పోగొట్టడం చేయవచ్చు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి టీవీ చూస్తూ వారితో సరదాగా గడపడము, అలానే వీలున్నప్పుడు వారితో ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ పెరట్లోనో మేడపైన కానీ కలిసి సమయాన్ని ఆహ్లాదంగా గడపాలి. ఇంట్లోని పెద్దవాళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేయడం చిన్నతనంలోనే అలవాటు చేస్తే మంచిది. సెలవుల్లో లేదా సమయం ఉన్నప్పుడు వారిని ఆడించడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. పిల్లల్ని దేవాలయంకు తీసుకొని వెళ్ళి మన దేవాలయాల గురించి, శిల్పకళను గురించి వివరిస్తే వారికి మంచి మంచి విషయాలను తెలియజేసిన వాళ్ళమవుతాం. మంచి కుటుంబ కథా చిత్రాలను కలిసి చూడడము, పిల్లల ఇష్టాయిష్టాలను గుర్తించి వారి భయాలను, సందేహాలను తీరిస్తే వారికి మంచి మార్గనిర్దేశకం చేసిన వారమవుతాం. సెలవుల్లో మరీ వర్షాకాలంలో వారితో కలిసి సరదాగా మనము గడపవచ్చు. కాబట్టి చదువు కానీ, మంచి పని కానీ, వాళ్లకు ఉపయోగపడే విషయాలు కానీ పిల్లల్ని బెదిరించి, భయపెట్టి, పరుషంగా చెప్పడం కన్నా వారితో ఆత్మీయంగా ఉంటూ అమ్మా నాన్నలు మనకి మంచి స్నేహితులు, మంచి మార్గనిర్దేశకులు అని వారు అనుకునేలా ప్రవర్తిస్తే వారే మనతో ఇష్టంగా, మంచిగా ఉంటారు. మంచి విలువలు నేర్పిన తల్లిదండ్రులే పిల్లలకి గురువు, దైవం. మంచి కుటుంబాలు మంచి ఆలోచనలను పెంచడమే కాకుండా వారికి సేవాభావం, సామాజిక బాధ్యతలు, నైతిక విలువలు చిన్నతనం నుండే వారు ఎదిగే క్రమంలో నేర్పించాలి. అలా చేస్తే మనము దేశానికి మంచి పౌరులను అందించిన వారమవుతాం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు.